అర్థం చేసుకుంటావు అనుకుంటా. ఐఎమ్ సారీ మైథిలి ఫర్ ఆల్ ద పెయిన్ దట్ ఐ హ్యావ్ కాస్ట్ యూ. బాయ్ మైథిలి. రేపు ఉదయాన్నే బయలుదేరుతున్నాను. నేను తిరిగి రాలేను. హలో మై. నన్ను నీతో తీసుకెళ్ళు. నో మై, దట్ వోంట్ బి సెన్స్. ఐ డోంట్ కేర్ ఇఫ్ ఇట్ ఇస్ సెన్సిబుల్ ఆర్ నాట్. నేను వస్తున్నాను అంతే. 10 నిమిషాల్లో మళ్ళీ కాల్ చేస్తా. మై. 8 ఏళ్లుగా నువ్వే నా మనసులో ఉన్నావు. సడన్ గా పిలిచావు. ఇప్పుడు వెళ్తున్నాను, తిరిగి రాలేను అంటున్నావు. నాకేది మైండ్లోకి రాలేదు. వెంటనే నీ దగ్గరికి రావాలనుంది. నేను ఒక రోజు నీతో చెప్పాను మెడికల్ ఫెసిలిటీ లేని ఊరికెళ్ళి పనిచేస్తానని. జ్ఞాపకం ఉందా? ఎస్. ఐఎమ్ లివింగ్ దట్ డ్రీమ్ నౌ. ఇక్కడ నేను ఒక్కదాన్ని డ్యూటీ డాక్టర్. And there are many urgent cases here. ప్రతి ఒక్కరూ నన్నే నమ్ముకుని ఉన్నారు. నీ దగ్గర ఎడవకూడదని అనుకున్నా, కుదరలా. I don't think I can come Thiru. I want to, but I can't. ఇదే నా లైఫ్, ఇదే నా అంబిషన్. This is what I am. స్టే. ఇదే రైట్ డెసిషన్. ఈ క్షణంలో నన్ను తలిచి నాకే కోపంగా ఉంది. నీ సిచ్యువేషన్ తెలిసి నేను బాగా కన్ఫ్యూజ్ చేస్తున్నాను. అదేం లేదు మై. ఐ టోటలీ అండర్స్టాండ్ వాట్ యు గోయింగ్ త్రూ. ఏడవకు మై. నా కోసం ఒకటి మాత్రం చెయ్యి. నీ వెళ్లే ముందు 10 నిమిషాలు నిన్ను చూడాలి. 10 నిమిషాలు ఎక్కడ ఉన్నావో చెప్పు ప్లీజ్. నీకు ముందైనా కానీ తర్వాత అయినా కానీ నా లైఫ్లో ఏం మగాడు లేడు. నీ లైఫ్లో ఇంకొక అమ్మాయి నా తర్వాత ఎవరూ లేరు. నువ్వే నా జీవితం. ఇట్ వాజంట్ ఈజీ, బట్ భారతి FB డేటాని రిట్రీవ్ చేశాను. మాక్సిమం తన ఫ్రెండ్స్ ఇంకా స్టూడెంట్సే, కానీ ఈ అమ్మాయి దగ్గర మాత్రమే ఈ ఫోటో ఉంది. ఎవరు మీరంతా? తిరుగు ఎక్కడ? ఎవరు తిరు? వీడు ఎక్కడున్నాడు? అతనికి నాకు కాంటాక్టే లేదు. ఇది పాత ఫోటో. ఎక్కడ ఉన్నాడు, ఉన్నాడో లేడో కూడా తెలీదు. ఒక్కొక్క లింక్ పట్టి ఇంత దూరం వచ్చాను. తిరుకి నాకు మధ్యలో నువ్వు మాత్రమే ఉన్నావు. తిరుగు ఎక్కడ? తెలియదు.
నువ్వు అబద్ధాలాడుతున్నావని నీ కళ్ళల్లోనే తెలుస్తుంది. ఫైవ్ సెకండ్స్. తిరుగు ఎక్కడ? ఆ లేడీ చేని నుంచి 5 సెకండ్స్. తిరుగు ఎక్కడ? ఇంకొక చేయి. మీ అమ్మన తిరుగు. 5 సెకండ్స్. మెడతిప్పే. ఆకండి. సారీ తిరు, సారీ తిరు. వీళ్ళు మా ఇంటికి వెళ్ళారా? మా చేతులు వేడి చేశారు. నువ్వున్న చోట చెప్పకపోతే మా అమ్మని చంపుతామని చెప్పారా? సారీ రా తిరు, క్షమించు తిరు. మైథిలిని వదిలే, నువ్వెక్కడికి రమ్మన్నా వస్తాను. నిన్ను నేనే చంపేశాను. Get her. ఇక్కడ జరిగింది ఎవరికి తెలియకూడదు. తెలిస్తే నువ్వు నన్ను మళ్ళీ కలవాల్సి ఉంటుంది. ఓ మై, లేదు, నన్ను తీసుకెళ్ళు. వీళ్ళ గురించి బయట ఎవరికి చెప్పొద్దు. మాట్లాడకుండా ఉంటేనే నువ్వు, మీ అమ్మ, నాన్న, తమ్ముడు అందరూ సేఫ్. నేను నీతో వస్తాను. నన్ను వదిలి వెళ్ళదు. ఐమ్ వెరీ సారీ అబౌట్ యువర్ మదర్. నన్ను కూడా తీసుకెళ్ళు. తిరు, వద్దు తిరు, నేను వస్తా. నన్ను వదిలి వెళ్ళదు. నిన్ను చంపేస్తారా? నిన్ను చంపేస్తారా? నిన్ను చంపేస్తారా? నువ్వు వెళ్ళొద్దు. నిన్ను చంపేస్తారా? తిరు, వెళ్ళొద్దు. తిరు, నన్ను వదిలి వెళ్ళొద్దు. తిరు, నిన్ను చంపేస్తారు. తిరు, నన్ను తీసుకెళ్ళు. నన్ను అతనితో కలిసి చంపేయండి. నన్ను తీసుకెళ్ళండి. నన్ను అతనితో కలిసి చంపేయండి. తిరు, 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 నన్ను అతనితో తీసుకెళ్ళండి. నన్ను చంపేయండి. జీపీఎస్ వర్కౌట్ లేదు అర్జున్, రూట్ మిస్ అయ్యాను. సిగ్నల్ ఎక్కడ ఉంటుంది? లెఫ్ట్ లో ఫ్యాక్టరీ ఉంది, అక్కడ వస్తుంది. స్టాప్ ద కార్. హలో, వి గాట్ హిమ్. పూర్తి వాంగ్మూలం వీడియో కావాలి. వాంగ్మూలం ఇంకా వీడియో అడుగుతున్నారు.
అక్కడికి తీసుకెళ్ళు. నీ పేరు? తిరుమారన్. ఊరు? అయ్యనార్ కుర్చీ. పేరెంట్స్? ఇద్దరు చనిపోయారు. భారతి? నన్ను దత్తు తీసుకున్న ఆవిడ. కాలేజ్ నుంచి నీ ఫుల్ హిస్టరీ తెలిసింది, కానీ అంతకుముందు ఏం చేశావో ఏమీ తెలీదు. చైల్డ్హుడ్ గురించి చెప్పు. $10,000 వించేయండి. బ్రేక్ స్నీస్, 2 అరికాలు వెరకొట్టేయండి. వాడు చచ్చేదాకా అన్నిటినీ రికార్డ్ చేయి. ముందు లేపండి, తర్వాత వేల్ని వరకొట్టండి. వాడికి నొప్పి తెలియాలి. కొరనాయాలు 4 రాత్రి మొత్తం కొట్టినట్లున్నారా? 2 చోట్ల ఫ్రాక్చర్ అయింది. కొంచెం కూడా అరవలేదు. ఏయ్, బ్లాక్అవుట్ అయిపోయాడు. కళ్ళు తెరిచేంత వరకు కొట్టు. ఏంటి వెతుకుతున్నావు? నా నైఫ్ రా. చెప్పు. తీరు పెరిగిన ఆశ్రమం నుండి మాట్లాడుతున్నాను అర్జున్. వాడికి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ దొరికింది. 6 నుండి 10 వరకు అయ్యనార్ కుర్చీ అనే ఊర్లోనే చదువుకున్నాడు. అమ్మా నాన్న ఇద్దరు కెమికల్ ఇంజనీర్స్. ఆ ఊర్లో ఉండే కెమికల్ ఫ్యాక్టరీలో పనిచేసేవారు. యూనియన్ కెమికల్ అండ్ గ్యాసెస్ ప్రైవేట్ లిమిటెడ్. గెస్ వాట్, భారతి హస్బెండ్ కూడా ఈ ఫ్యాక్టరీలోనే పనిచేశాడు, చీఫ్ ఇంజనీర్గా. గాంధీ వాళ్ళ నాన్న కెమిస్ట్గా పనిచేశారు. ఈ ముగ్గురిని కలిపింది ఈ ఫ్యాక్టరీని. అర్జున్, ఇప్పుడు మనం ఎక్కడున్నామో తెలుసా? అయ్యనార్ కుర్చీ. అయ్యనార్ కుర్చీ. యూనియన్ కెమికల్స్ అండ్ గ్యాసెస్ ప్రైవేట్ లిమిటెడ్. 61లో తెరిచిన ఫ్యాక్టరీ. చుట్టుపక్కల గ్రామాలన్నీ ఈ ఫ్యాక్టరీ మీద ఆధారపడి ఉన్నాయి. 2001లో మూసేశారు. ఎందుకు? పొల్యూషన్. మట్టి, నీరు, గాలి అంతా పొల్యూషనే. అది చాలదన్నట్టు రసాయన కెమికల్స్ 1 కాదు 2 కాదు 2.5 లక్షల టన్నులు ఫ్యాక్టరీ చుట్టూ ఉన్న ప్రాంతంలోనే పడేశారు. ఈ రోజు వరకు అలాగే ఉంది. నీళ్లలో క్రోమియం 0.05 mg మాత్రమే ఉండాలట, కానీ ఆ ఊర్లో లీటర్కి 20 mg ఉంది. ఊర్లో అనేక మంది ప్రజలకి క్యాన్సర్. డాక్టర్స్కే తెలియని అంతు చిక్కని వ్యాధి. వికలాంగులుగా పుట్టిన బిడ్డలు. భారతి హస్బెండ్, గాంధీ వాళ్ళ నాన్న,
ఈ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా గవర్నమెంట్కి ఒక కంప్లైంట్ పంపించారు కాన్ఫిడెన్షియల్గా. ఒకే వారంలో వేరు యాక్సిడెంట్లో చనిపోయారు. 1 సంవత్సరం తర్వాత తిరు వాళ్ళ నాన్న కలెక్టర్కి రహస్యంగా వినతి పత్రం ఇచ్చారు. వినతి పత్రం ఇచ్చిన 3వ రోజు తిరు వాళ్ళ అమ్మా నాన్న అలాంటి యాక్సిడెంట్లోనే చనిపోయారు. ఇవి ప్రమాదాలుగా ఓ హత్యలని భారతి అప్పుడే చెప్పింది. పోలీసులు కంప్లైంట్ తీసుకోలేదు, ప్రెస్ పట్టించుకోలేదు. అయ్యనారు కురిచి ఈజ్ ఏ గోస్ట్ టౌన్ నౌ. ఫ్యాక్టరీ ఓనర్ ఎవరు? వజ్ర. ఏంటి అర్జున్? కథ మొదలైన చోటు ఈ ఊరే. తిరు అమ్మ నాన్న వర్క్ చేసిన ఫ్యాక్టరీ ఇది. వజ్రాన్ని ఉపయోగించి వాడు డబ్బు సంపాదించాలని అనుకోలేదు.